హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రేడ్ బ్లాగ్స్. సో ఇవాళ మనం ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్ ప్లేస్కి ఒక ప్లేస్కి వచ్చినాము. సో అదే పారాడాక్స్ మ్యూజియం. సో ఇవాళ మనం ఇక్కడ ఉన్న ఇల్యూజన్స్ కానీ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ నేను మీకు చూపిస్తా. స్టే ట్యూన్డ్ గైస్. సో ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దాం, ఓకేనా? రండి. ఇదే గైస్ ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం మనం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత టికెట్ తీసుకుందాం. టికెట్ ప్రైసెస్ చూపిస్తాను మీకు. సో ఇవే గైస్ టికెట్ ప్రైసెస్. మార్నింగ్ ఆఫర్ 11 నుండి 12:30కి రావడానికి ట్రై చేస్తే బెస్ట్. వీక్ డేస్ అయినా వీకెండ్స్ అయినా కొంచెం బెటర్ ప్రైస్లో బెటర్ డీల్స్లో వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎల్యూషన్. దీని పేరేమో ఉండింది, క్యామోఫర్ అట్లా ఏమో ఉంది. సో దీంట్లో ఏంటంటే ఎల్యూషన్ నేను ఇప్పుడు చూపిస్తాను. నేను అక్కడికి వెళ్ళేసి మీకు అప్పుడు ఐడియా వస్తుంది అసలు ఇది ఎట్లా ఉంటుందని. చూడండి అక్కడ ఉంది. నేనే కానీ మీకు కనిపిస్తున్నానో లేదో నాకు తెలియదు. టాడా వచ్చేసా. నెక్స్ట్ మేము ఇక్కడ ఒక రూమ్కి వెళ్ళాము. ఈ రూమ్లో 3 డిఫరెంట్ ఎల్యూషన్స్ ఉన్నాయి. అదేంటంటే ఇప్పుడు ఇక్కడ నో అని కనిపిస్తుంది కదా మనకి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని కనిపిస్తుంది చూడండి. ఇదే ఎల్యూషన్. ఇక్కడ బటర్ఫ్లైస్ హాఫే ఉంది, బట్ స్టిల్ అవి మనకి ఫ్లై అవుతున్నట్టు ఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇది ఒక రూమ్ ఉంది. దీనిలో కొంచెం టైం పడుతుంది అర్థం కావడానికి, బట్ స్టిల్ ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇల్యూషన్. నెక్స్ట్ క్లోన్ టేబుల్. దీంట్లో ఇట్లా మనం మొత్తం ఎటు చూసినా మనమే కనిపిస్తాం అన్నమాట. చూడండి, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ విత్ మై సెల్ఫ్. ఒక్కదాన్ని ఉన్నా, అటు ఇటు ఇటు అటు మొత్తం నేనే. చూడండి. సో అట్లా అయిపోయిన తర్వాత మనం అయితే మిర్రర్ మీదకి వచ్చేసినాం. చూడండి మిర్రర్ మైస్. ఇక్కడ కూడా ఎటు చూసినా నేనే, కాకపోతే మనం దారి కనుక్కోవాలన్నమాట. మిర్రర్స్కి గుద్దుకుంటూ దారి కనుక్కోవాలి. నేనే చూడండి, వెనకాల కూడా నేనే, పక్కన కూడా నేనే. మిర్రర్ ఉంది, ఆ వెనకాల కూడా మిర్రర్ ఉంది, అక్కడ కూడా మిర్రర్ ఉంది. ఎటు చూసినా నేనే 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 నేనే. సో అట్లా బాగుండే. చాలా చిన్న మేజ్, బట్ స్టిల్ బాగుంది. అట్లా నేనైతే కొంచెం సేపు ఎంజాయ్ చేసేసి అన్ని మిర్రర్స్కి తాగుకుంటూ బయటికి అయితే వచ్చేసిన సక్సెస్ఫుల్గా. బయటికి వచ్చేసి ఇప్పుడు నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇట్లా బయటికి వెళ్ళేసరికి ఇంకొకటి కొత్తది కనిపించింది, నేను చూపిస్తా. ఇక్కడ నుండి వెళ్తే ఇక్కడ ఏదో డాన్స్ ఫ్లోర్ అంట ఇది. సో ఈ డాన్స్ ఫ్లోర్లో మనం డాన్స్ వేయచ్చు. వెనకాల బ్యాక్గ్రౌండ్ మొత్తం మారుతూ ఉంటుంది. సో సరే అని ఒకసారి ట్రై చేయడానికి నేను కూడా అక్కడికి వెళ్ళిపోయి ఒక డాన్స్ వేసేసాను. నేను కనిపిస్తలేను కావచ్చు అనుకొని నేను ఎట్లా అట్లానే డాన్స్ చేస్తూ ఉండే. ఎందుకంటే ఓన్లీ నీడ కనిపిస్తుంది కావచ్చు అని నేను అనుకున్నాను వీడియో వచ్చేసరికి. నెక్స్ట్ ఇది అమేజ్ రూమ్. అమేజ్ రూమ్లో ఏంటంటే చూపిస్తాను నేను మీకు. ఇట్లా ఒక 2 సైడెడ్ నించోడానికి ఉంటుంది. చూడండి గైస్, నేను ఆల్రెడీ పొట్టి ఉంటా అంటే నేను ఇక్కడ నించొని ఇంకెంత పొట్టిగా కనిపిస్తున్నాయి చూడండి. కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఎంత హైట్ అయిపోతున్నా కూడా చూడండి. చూసా నేను ఎంత హైట్ అయిపోయాను. ఇన్ డ్రీమ్స్, శ్రావ్య ఇన్ డ్రీమ్స్, శ్రావ్య ఇన్ రియాలిటీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మనం డ్రీమ్స్ లో బతుకుదాం. ఢిల్లీలు ఇస్ సొలులు. ఓకే బాయ్. ఇది నెక్స్ట్ ఫేస్ బ్లెండర్. దీంట్లో 2 మెంబర్స్ అటు ఇటు నించుంటే 2 ఫేసెస్ కలిసినట్టు వస్తుంది. సో నేను ఒక్కదాన్ని నించొని ఇట్లా మీకు చూపిస్తున్నా. హాఫ్ 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 కనిపిస్తా. చంద్రముఖి లక లక లక. హలో గైస్. One, two, three, Chandramukhi, like, share, subscribe guys.
ఇప్పుడైతే మనం నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాం, కింద అన్నీ కవర్ చేసేసి. సో పైనకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇల్యూషన్స్ చూద్దాం మనం ఇప్పుడు. ఇవి ఫాలోయింగ్ ఐస్ అనమాట. చూడండి, ఆ క్యాట్ ఐస్ మనం ఎట్ సైడ్ చూస్తే అటు సైడ్ మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు గాంధీజీ కూడా అంతే, మనం ఎటు వెళ్తే అటే మనల్ని చూస్తున్నట్టు. చూడండి, అమ్మో భయమవుతుంది. ఇదొక సోఫా అనమాట. చూడండి, అంటే దీంట్లో ఎట్లా కనిపిస్తామంటే మన ఫేస్ ఒక్క దగ్గర, మన కాళ్ళు ఒక్క దగ్గర అన్నట్టు కనిపిస్తాయి. చూడండి, అవే నా కాళ్ళు. ఓ మై గాడ్. ఇది ఒక డాగ్, కాకపోతే మనం ఇంకో సైడ్ నుండి చూస్తే దాని స్కెలిటన్ కనిపిస్తుంది. చూడండి, ఇదొక ఇల్యూషన్ అనమాట. ఇప్పుడు మనం అప్ సైడ్ డౌన్ రూమ్కి వెళ్తున్నాం. ఇదే అప్ సైడ్ డౌన్ రూమ్. దీంట్లో మనం మొత్తం ఉల్టా కనిపిస్తామంట. చూడండి, నేను ఉల్టా ఉన్నాను, అప్ సైడ్ డౌన్. నెక్స్ట్ ఇది సిమెట్రీ రూమ్. దీంట్లో మనం ఆ గోడ పక్కకి వెళ్ళి నించోవాలి. హాఫ్ నించుంటే ఇంకో హాఫ్ అదే ఫిల్ చేస్తుంది. చూడండి, స్విమ్ చేస్తున్న హాఫ్ ఇంకో హాఫ్ బాడీ అటు ఉంది నాది, బట్ స్టిల్ ఫుల్ బాడీ లాగా కనిపిస్తుంది. చూడండి మీకు. ఇదొక వాల్. దీంట్లో 3 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఒక్కొక్క లైట్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి కనిపిస్తుంది. ఇది పారాడాక్స్ టనల్. ఇట్లా నించొని పిచ్చి చేస్తున్నాను నేను. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇది జీరో గ్రావిటీ రూమ్. దీంట్లో ఎట్లా అంటే మనం గ్రావిటీ లేనప్పుడు ఉల్టా నడుస్తాం కదా, అట్లా నడుస్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఇది ఇంకొకటి స్పియర్ ఉండే, పెంటగానల్ స్పియర్. చూడండి, కలర్స్ చేంజ్ అయితే డిఫరెంట్ కనిపిస్తుంది. ఇది కూడా ఒక ఇన్ఫినిటీ టనల్. చూడండి, పైనకి కిందికి మొత్తం ఇన్ఫినిటీ, అసలు ఎక్కడ కూడా స్టాప్ లేదన్నట్టు కనిపిస్తుంది మనకి. చూడండి, నెక్స్ట్ అయితే వాటర్ డ్రాప్స్. ఒకటి పడుతున్నట్టు అనిపిస్తుంది కదా, లైట్ ఆన్ చేసిన వెంటనే అన్నీ కనిపిస్తాయి అని అదొక ఇల్యూషన్ అనమాట. ఇక ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఇది డాన్సింగ్. ఇప్పుడు చూడండి, వేసిన వెంటనే అట్లున్నది ఇట్లా కనిపిస్తుంది అనమాట మనకి. నెక్స్ట్ ఇది ఇన్ఫినిటీ రూమ్. ఇదే లాస్ట్ ఇల్యూషన్. దీంట్లో ఇట్లా మనం ఎక్కడి నుంచున్నా మనమే కనిపిస్తాం అన్నమాట. సో అట్లా చూడండి, నేనే. సో ఇదే మన లాస్ట్ ఇల్యూషన్. చూసినాం కదా, మనం పారాడాక్స్ ఎంజాయ్ చేసినాం. ఇవాళ లాస్ట్కి ఇట్లా వాళ్ళ గేమ్స్ ఉంటాయి, ఎవరైనా కొనుక్కోవచ్చు.